1,00,000 మంది దివ్యాంగులతో ఎల్బీ స్టేడియంలో మహాగర్జన పేరిట జూలై 15వ తేదీన బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించాం. అదే విషయాన్ని ఇక్కడ ప్రకటించాం. ముఖ్యంగా ప్రధానంగా 4 డిమాండ్లతో ఎన్పిఆర్డి ఇండియా, స్పైనల్ కార్డ్ ఇంజూరీస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ మస్కులర్ డిస్ట్రఫీ, ఈ 4 దివ్యాంగ సంఘాలే కాకుండా ఇంకా భవిష్యత్తులో కలిసి వచ్చే దివ్యాంగ సంఘాలతో ఈ కార్యాచరణలో పాల్గొంటారు. ముఖ్యంగా మేము ప్రధానంగా చేయబోతున్న 4 డిమాండ్లు ఏంటంటే, శారీరక దివ్యాంగులకు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న డాటా ఆధారంగా 18 నుంచి 20 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వీరిలో 85 నుంచి 90% ఓహెచ్ అంటే శారీరకమైనటువంటి దివ్యాంగులే ఉన్నారు. వీరందరికీ ఉద్యోగ నియామకాల్లో కేవలం 4% అంటే దివ్యాంగులకు 4% రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రోస్టర్ పాయింట్లో చూసుకుంటే ఓహెచ్ అధిక శాతం ఉన్న అంటే 85 నుంచి 90% ఉన్న శారీరక దివ్యాంగులకు అవకాశం రావాలంటే 60 ఖాళీలతో కూడిన నోటిఫికేషన్ వెలువడితే తప్ప రావడం లేదు. ఎందుకంటే రోస్టర్ పాయింట్లో ఓహెచ్ వాళ్ళకి 16వ స్థానంలో ఉన్నారు. మేమేమంటున్నామంటే, రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు జిత్తే భాగేదారి ఉత్నే హిస్సేదారి, జనాభాలో ఉన్నటువంటి మాకు మా జనాభా శాతానికి అనుగుణంగా మాకు రిజర్వేషన్ కావాలి. ఆ క్రమంలో రోస్టర్ పాయింట్లో కూడా మేము 90% ఉన్న దివ్యాంగ ఓఎస్ వాళ్ళ ముందు వరుసలో ఉండాలా, అది డిమాండ్ చేస్తూ 4%లో 2% ఓఎస్ వాళ్ళకి ఇవ్వాలి, మిగతా ఒక్కొక్క శాతం విహెచ్ఏ హెచ్ఎస్సి ఇంకా ఇతర కేటగిరీలకు ఇచ్చినా పర్లేదు. మాకు మాత్రం ఓఎస్ వాళ్ళకి మాత్రం 2% రిజర్వేషన్ అందులో అమలు చేయాలి. రోస్టర్ పాయింట్లో 56 నుంచి ముందు వరుసలకు తీసుకురావాలి. ఈ అవసరానికి సంబంధించి అవసరమైతే ఒక సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసి మొత్తం పరిశీలన చేసి మా డిమాండ్ను నెరవేర్చాలని చెప్పి ప్రధానంగా ఒక డిమాండ్. ఇక రెండవది, తీవ్రమైన దివ్యాంగులకు ఎవరైతే వీల్ చైర్ బెడ్ రైడర్ అయితే ఉండిపోయి ఉన్నారో, స్పైనల్ కార్డ్ ఇంజరీ కావచ్చు, మస్కులర్ డిస్ట్రోఫీ కావచ్చు, ఎవరైనా సివియారిటీ ఉన్నటువంటి డిజబిలిటీ తీవ్ర వైకల్యత గల దివ్యాంగులకు పెన్షన్ని 15,000 రూపాయలకు పెంచాలా. ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్లు ఏ కోశాన సరిపడడం లేదు. కాబట్టి మాకు తీవ్రమైన వైకల్యం గల దివ్యాంగులు తెలంగాణ రాష్ట్రంలో 2,000 నుంచి 2,500 మంది మాత్రమే ఉన్నాం. కాబట్టి మాకు తీవ్ర వైకల్యతను బట్టేసి 15,000 రూపాయల పెన్షన్ పెంచాలని చెప్పి రెండవ డిమాండ్. సాధారణ దివ్యాంగులకు 4,000 నుంచి 6,000 రూపాయల పెన్షన్ పెంచాలన్నది మూడవ డిమాండ్. ఇక నాలుగో డిమాండ్ వచ్చేసరికి స్థానిక సంస్థలో లోకల్ బాడీస్ అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, గ్రామ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు, మున్సిపల్ కౌన్సిలర్ నుంచి కార్పొరేషన్ డైరెక్టర్ వరకు దివ్యాంగులకి 2 చొప్పున ఒక మహిళ ఒక పురుష దివ్యాంగులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ నామినేటెడ్ ప్రాతిపదికన ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తాం. ఈ 4 డిమాండ్లు కూడా పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతున్నాయి. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తడివే తీవ్ర వైకల్యం గల దివ్యాంగులకు ఏరియాస్తో పాటు అంటే వాళ్ళు అధికారం రావడానికి ప్రకటించిన తేదీ నుంచి అధికారం చేపట్టినప్పటి కూడా ఇప్పటి వరకు రావాల్సినటువంటి 15,000 రూపాయల పెన్షన్ మొత్తాన్ని చెల్లిస్తున్నారు. అంతేకాకుండా లోకల్ బాడీస్లో అక్కడ రిజర్వేషన్ కూడా నామినేటెడ్ పదవులు అక్కడ ప్రాతినిధ్యం లోకల్ బాడీలో ప్రాతినిధ్యం కల్పిస్తూ నామినేటెడ్ ద్వారా దివ్యాంగులను కోప్ చేసుకున్నారు. అదే విధానాన్ని కూడా ఇక్కడ అవలంబించాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈ మహాగర్జన ఏదైతే దివ్యాంగుల మహాగర్జన 1,00,000 మందితో పెట్టుకున్నామో 1,00,000 మందికి ఒక్కరు కూడా తగ్గకుండా లెక్కెట్టుకున్నా సరే ఒక్కడు కూడా తగ్గకుండా ఈ మహాగర్జన అంటే విజయవంతం చేయబోతున్నాం. అవసరం అనుకుంటే ఒక్కొక్కరిని లెక్క పెట్టుకోవచ్చు. ఈ మహాగర్జన ఈ బహిరంగ సభ 1,00,000 మంది దివ్యాంగులతో పెట్టబోయేది కేవలం కనిపించడానికి కాదు, మా గొంతు వినిపించడానికి, మా గలం వినిపించడానికే ఈ గర్జనను మేము ఏర్పాటు చేయబోతున్నాం. ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకున్నామండి సోమాజిగూడలో. నాది స్పైనల్ కార్డ్ ఇంజరీ అండి. ఇక్కడ కొన్ని 3-4 సంఘాల వాళ్ళం అందరం కలిసి ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నామండి. మా సమస్య ఏంటిదంటే, నేను స్పైనల్ కార్డ్ ఇంజరీ అండి. ఒక 25 ఇయర్స్ నుంచి నేను వీల్ చైర్ మీదనే గడుపుతున్నానండి. దీని మీద ఎంత బాధ ఉంది ఏంటిది అనేది చెప్పలేను కదా అండి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే పెన్షన్ ఇస్తుందో అది మాకు సరిపోవట్లేదండి. మాకు ఒక 15,000 పెన్షన్ కావాలనుకుంటున్నాను. దానికి కూడా రీజన్ ఏంటి అంటే, మేము లేచి నుంచి పడుకునే వరకు కూడా ఒకరి పైన డిపెండెడ్గా ఉంటామండి. వాళ్ళు లేకుంటే మా జీవితమే లేదండి. దానివల్ల ఒక కేర్ గివర్ని పెట్టుకోవాలన్నా, ఒక బయటకు హాస్పిటల్ పోవాలన్నా, ఏది పోవాలన్నా మాకు ఒక పెద్ద సమస్యగా అయిపోయిందండి.
వాళ్ళని పెట్టుకొని నడిపించేంత స్తోమత మా దగ్గర లేదు. ఎందుకంటే మాకు ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలు అంతా డౌన్ అయిపోయాయండి. ఇప్పుడు మాకు చేసే సపోర్టర్ కూడా వాళ్ళు ఉన్న ఉపాధిని వదులుకొని మాకు చేస్తున్నారు. ఇటువంటి టైంలో మాకు ఇంకా ఏ రకంగా కూడా ఆర్థిక స్తోమత లేకుండా అయిపోతుందండి. దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మీరు ఇవన్నీ కూడా గుర్తించుకొని గవర్నమెంట్ ఒకటే చెప్తున్నామండి, ఎన్నో చేస్తున్నామంటున్నారు, సంక్షేమ పథకాలు అంటున్నారు, ఇంకేదో అంటున్నారు, ఇంకేదో. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఈ ఈ రకంగా మాట్లాడుతుంటే ఎంత బాధ ఉంటే బయటకు వస్తే ఆ వ్యక్తి అనేది కొంచెం మీరు గుర్తించండి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినా అంటే ఒక వెహికల్ తీసుకొని ఒక ఇద్దరు కేర్ గివర్లు తీసుకొని సపోర్ట్ని తీసుకొని వచ్చినా అంటే అది చాలా ఇబ్బందికరంగా ఉందండి. మేము ఏదైతే 15 నాడు మహాగర్జన అనుకుంటున్నామో దానికి మేము ఒక్కరం వస్తేనే ఇంతమంది వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అవుతుందని మీరు ఆలోచించుకోండి. అంత దూరం కాకుండా మా సమస్యను ముందే పరిష్కరించి మాకు కావాల్సింది మీరు గుర్తించి మాకు సపోర్ట్ చేయమని గవర్నమెంట్ని అడుగుతున్నాము. గవర్నమెంట్ చేస్తుందని అనుకుంటున్నాము. ఒకవేళ చేయకపోతే దాని తదనుపారం ఏం పరిణామం ఉంటుందో మా పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తారండి. థ్యాంక్ యూ అండి.